హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు బోటి టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి 1/2 kg బోటి ఇట్లా వేడి నీళ్ళల్లో కడుక్కొని శుభ్రంగా చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. టమాటాలు 5 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, జీలకర్ర, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్ ఇందులోనూ పోసుకుంటున్నాను. గిన్నె వేడైందండి. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ కుక్కర్లో పోసుకున్నాను. నూనె వేడైంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం దోరగా వేగాలి. 2 మినిట్స్ ఇలానే కలుపుతూ దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలానే కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ 2 మినిట్స్ ఇలానే గోలనివ్వాలి. తర్వాత టమాటాలు వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి టమాటా. తర్వాత బోటి వేయాలండి. బోటి వేసినాక మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలానే కలపాలండి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఈ వాటర్ పోసినాక కలుపుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 4 విజిల్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బోటి టమాటా కూర రెడీ అయిందండి. మెత్తగా ఉడికింది. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. బోటి టమాటా కూర రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.